యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, లోకం మాయ, లోకంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా కపటపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి మనుషులు, అలాగే స్వార్థపూరితమైనటువంటి మనుషులండి. అదే కూతురులావని కొడుకులావని ఎవరైనా సరైతే ఏదో ఆశించి మాత్రమే ఈ లోకంలో ప్రేమిస్తారు. వాళ్ళు ఆశించింది పొందుకునే వరకు, వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరికినంత వరకు వాళ్ళు ప్రేమిస్తారు. ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తారు, మనల్ని పక్కన పెట్టేస్తారు, మనల్ని పట్టించుకోరు. అయితే ఏ యొక్క స్వార్థము లేని, ఏ యొక్క వంచన లేని, ఎటువంటి విషపూరితమైనటువంటి లేని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుడు అక్కడే నుండి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అందుకు దేవునికి లేఖనం సెలవిస్తుందండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే మనుషులను నమ్మేవారు మోసపోతారు. ఎందుకంటే వాళ్ళ అవసరం నిమిత్తమే మనల్ని ప్రేమిస్తారు అనే సత్యము మోసపోయాక మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. కనుక ప్రియులారా, మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో 3వ వచనం సెలవిస్తుంది, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి వాక్యం చెల్లిస్తుంది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో డంబం లేదు, ఆయన ప్రేమలోనే ఎటువంటి కల్మాసం లేదండి. శాశ్వతమైన స్వచ్ఛమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తారు. అంటే ఆయన ప్రేమ అందరి ప్రేమ అంతం వరకు ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ అంతం వరకు, అంటే మన జీవితాంతము ఉంటుందండి. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తున్నారు ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనం చదివిస్తూ ఉంది, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు నేను విడువను ఎడబాయను, నీ జీవితకాంతం నేను తోడుగా ఉండి నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడండి. అయిందండి అది స్వచ్ఛమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మధురమైన ప్రేమ అండి. ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తే, ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది, ఆయన ప్రేమ మనల్ని ధైర్యపరుస్తుంది, ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. కనుక పిల్లలు ఈ దినాలు బట్టి చూసుకున్నట్లయితే నిజమైన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన ప్రేమను పొందుకొనండి. మరి దేవునికి లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా దేవుడు లోకమును ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుందండి. లోకమును ప్రేమించిన ఆయన ఎంతో ప్రేమించాడండి. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమకు అద్దులేవండి, అంతులేని ప్రేమతో ఆయన అపరమైన ప్రేమతో ఆయన ప్రేమించున్నాడు. కనుక మనము కూడా ప్రభువుని ప్రేమించినట్టయితే దేవుడు మనల్ని శాశ్వత కాలంగా మనల్ని ప్రేమించి మనల్ని నడిపిస్తాడు, మన జీవితంలో గొప్ప విలువను ప్రసాదిస్తాడని మీ అందరికీ ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చేస్తున్న ప్రభు ప్రేమను తెలుసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకదండి. మనము అనుకుంటాం కానీ మన పిల్లల దగ్గర మనం పొందుకుంటాం మన ప్రేమను. కానీ పిల్లలు ఈరోజు చూసినట్లయితే స్వార్థపూరితమైనటువంటి మనసు కలిగి ఉన్నారండి. వారి అవసరాలు తీరడానికి మాత్రమే ప్రేమించి నటిస్తారు. వారి అవసరాలు తీర్చిపోతే మన మీద రోజుకొని మనల్ని విడిచిపెట్టి మన పక్కన పెడతారండి. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన పక్కన పెట్టి మనం విడిచిపెట్టండి. మన చేపెట్టి మన ఇంత చక్కనైనా ఆలోచించి మన దేవుడు మనల్ని శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నడిపించే దేవుడు. ఆయన మన నాయకుడు. కనుక ఆయన మన నిజమైన దేవుడని, ఆయన నిజమైన ప్రేమ ఆయనలో ఉంది, శాశ్వతమైన ప్రేమ ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ప్రేమను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నామం అంగీకరించి ఆయన నామంలో రక్షణ పొందుతారని, యేసుక్రీస్తుని విశ్వాసించాలని, ఆయన నిజమైన దేవుడని నమ్మి ఆయన రక్షణలో మీరు ఎదగాలని, రక్షణ పొందుకొని ఆయన నామందు విశ్వాసంతో ముందు కొనసాగాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.